సమయము చాలా. అందుకే టైం ఈజ్ గోల్డ్ అన్నారు. గోల్డ్నైనా మనం కొనొచ్చు. షాప్కి వెళ్ళి సమయాన్ని కొంటామా? నిన్న రోజు నాకు కావాలి, డబ్బులు ఇస్తా, దొరకదు. కేజీ బంగారు కావాలంటే బజార్లో దొరుకుతుంది, కానీ సమయము మనం కొనలేం, దొరకదు అది. కాబట్టి సమయం ఎంతో విలువైనది. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. గమనించండి, చదివే వయసు ఇది. ఈ చదివే వయసులో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చదవండి బాగా. కొద్ది సంవత్సరాలు కష్టపడండి, జీవితాంతం సుఖపడతారు. నోట్ దిస్ పాయింట్. కొద్ది సంవత్సరాలు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదవండి, జీవితాంతం మంచి ఉద్యోగం వచ్చి జీవితాంతము సుఖపడతారు. ఇప్పుడు సుఖపడ్డారనుకోండి, మమ్మీ మంచిగా వండి పెడుతుంది, డాడీ ప్యాకెట్ మనీ ఇస్తా ఉన్నాడని ఎయిర్ ఫోర్స్లో తిరిగామనుకోండి, ఏమవుతుంది? జీవితాంతం కష్టపడతావు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు నువ్వు సుఖపడ్డావా, జీవితాంతము కష్టపడతావు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు కష్టపడ్డావా, జీవితాంతం సుఖపడతావు.